అందరికీ నమస్కారం. అమ్మతోడి ఛానల్కి స్వాగతం. కొంతమంది ఎల్లకాలం మేము ఇక్కడే బతుకుతాము, ఇక్కడే సెలేసుకొని ఉంటాము భూమి మీద అని కొంతమంది అనుకుంటారండి. అంటే మాకేం జరగదు, మేము ఎప్పుడు ఇలాగే ఉంటాము అని కొంతమంది అనుకుంటారేమో. ఒక తల్లి, కొడుకు, కోడలు, కూతురేమో ఎన్ఆర్ఐకి ఇచ్చి పెళ్లి చేసేసింది. ఆ అమ్మాయి అక్కడే ఉంటుంది. ఇక తల్లిని వీళ్ళు ముగ్గురు ఉంటారండి. కొడుకు మనోడైనా కూడా కోడల మంద కాదు. ఎందుకంటే వాళ్ళ అమ్మను ఒకలాగా చూసుకుంటుంది, వాళ్ళ అత్తను ఒకలాగా చూసుకుంటుంది. వాళ్ళ అత్త పెద్ద పెద్దావిడైపోయిందండి. బయటకు వస్తే వాళ్ళ అత్తని ఎవరన్నా చూస్తే వాళ్ళకి నామోషేమో, వాళ్ళకి పొరుగు పోతుందేమో అని చెప్పి ఆవిడ్ని ఇంట్లో ఇంట్లో లోపల ఒక రూములో గదిలోనే పెట్టేసిందండి. బయటికి రానియకుండా చేసింది అనమాట. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళకి ఏమన్నా చెప్పిద్దేమో మా గురించి అని ఆవిడకి అనుమానమేమో. అలాగా బయటికి ఎందుకమ్మా నువ్వు బయటికి ఎప్పుడు లోపలుండు, లోపల పడుకోరాదా నువ్వు, ఆ పుస్తకాలు చదువుకో, అవి చూసుకో ఇవి చూసుకో అనేసి ఆ విధంగా లోన్ 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 పెట్టేశాడండి. ఒక కుక్క పిల్ల ఉంది వాళ్ళకి, పామరెన్ కుక్క పిల్ల. ఆ కుక్క పిల్లనైతే అసలు ఎంత బాగా కింద పడనీరు, ఎత్తుకొని తిరుగుతుంటారు బెడ్ల మీద, వాళ్ళ పక్కల పడుకోబెట్టుకుంటారు, సోఫాలో పడుకుంటుంది, డైనింగ్ టేబుల్ మీద కూడా కూర్చోబెట్టుకుంటారు. వాళ్ళు తినిపిస్తుంటారు, అన్నం తినిపిస్తారు, మంచి మంచి బిస్కెట్లు, నెలకి వాటికి ఇంజెక్షన్లు. ఆ విధంగా అపురూపంగా చూసుకుంటున్నారు కుక్క పిల్లని. తల్లినేమో ఒక రూమ్లో పెట్టేశాడు. చూడండి ఎంత మదన పడిపోయింది లోపల. ఆవిడ ఎంత బాధపడిపోయి, ఆవిడ పక్కనేనండి కిటికీ ఒకటి ఉంటుంది. ఆ కిటికీకి సన్న తాడు అనమాట. ఆ సన్న తాడు కట్టేసి ఆమె మెడకు కట్టుకొని బాగా గట్టిగా లాగేసుకుందంట. లాగేసుకొని చనిపోయింది. 3 పేజీల లెటర్ రాసి కొడుక్కి చనిపోయిందండి. పొద్దున్నే పని పిల్ల వస్తుంది, అన్ని రూములు క్లీన్ చేసిద్ది, ఆ ఉండే రూమ్ కూడా క్లీన్ చేసిద్ది అనమాట. ఆ పిల్ల ఎట్టాడిదంటే 4 ఇళ్లలో పని చేసిద్ది, ఇక్కడ ఎక్కడ ఆడ మోస్తా ఉంటుంటుంది. అట్టాడి పిల్ల ఆ పిల్ల. ఇక అమ్మాయి వచ్చి లోపలికి రాగానే ఈవిడ పడుకొనే బాగా గట్టిగా లాగేసుకొని తాడు పడుకొనే ఉందంట. చనిపోయిందంట. చనిపోయేసరికి ఇక చూసి అక్కడ చేతిలో లెటర్లో బెడ్ మీద ఉండేసరికి అవి టక 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 ఫోటోలు కూడా తీసిందండి ఆ పిల్ల, పని పిల్ల. తీసి తర్వాత పోయి వాళ్ళకి చెప్పింది, ఇట్లాగా చేసుకుంది, రండి రండి అని చెప్పేసరికి వచ్చారు. రాగానే చూసుకొని ఇక అందరికీ నార్మల్గానే చచ్చిపోయిందని చెప్పేసి చెప్పుకున్నారు. తర్వాత ఆ లెటర్లోనండి అసలు ఆవిడ ఎంత బాధతో రాసిందో. ఆవిడంట ఆ పిల్ల, ఆ అబ్బాయి పుట్టినప్పుడు మోషన్స్ అయ్యాయంట ఆ అబ్బాయికి, పచ్చి బాలింతరాలంట. ఇక ఆవిడ ఏది తిన్నా కూడా ఈ అబ్బాయికి అస్సలు తగ్గట్లేదంట. ఇక డాక్టర్లు అన్నారంట 3 నెలలు చప్పిడి అన్నం తినాలంట. ఇక చప్పిడి అన్నం అనేసరికి ఆ విధంగానే చప్పిడి అన్నం తినేసి ఆ పిల్లోడికి మోషన్స్ తగ్గేదాకా ఉందంట. పచ్చి బాలింతరాలు, కృషించిపోయాను, ఈ విధంగా నిన్ను సాక్కున్నాను, నీకు ఏది బాగలేకపోయినా తెల్లవార్జులు నిద్రుండేది కాదు, అంత ఇదిగా నిన్ను పెంచాను, పెద్ద చేశాను. కుక్క పిల్లకున్నది కనీసం నాకు లేదా, విలువ కూడా లేదా? నేను బయటికి వెళ్తే మీ పరువు పోతుందని మీరు నన్ను ఇంట్లోనే ఉంచుతున్నారు. లోపల 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 ఎన్ని రోజులని ఉండాలి? అదే నీ భార్య తల్లినైతే అలాగే చేసిద్దా అని చెప్పేసి చాలా బాధపడి చాలా పెద్ద లెటర్లు అయితే రాసిందంటండి. రాసి పాపం ఆవిడ చనిపోయింది. అంటే కుక్కకి ఆ విధంగా ప్రేమ నా మీద లేదు అని. వాళ్ళ కూతురు ఎన్నిసార్లు రమ్మన్నా కూడా అక్కడ చలి దేశం, చలి ఎక్కువ ఉంటుంది అని చెప్పి కొడుకు మీద ప్రేమతోటి ఆ వంకలన్నీ చెప్పి అసలు వెళ్ళేదే కాదంటండి. ఒక్కసారి కూడా వెళ్ళలేదంట. వాళ్ళ కూతురు అయితే బతిలాడేదంట. అయినా సరే చలి, వీళ్ళు వెళ్తే మళ్ళీ తొందరగా పంపించరు అని చెప్పేసి కొడుకుని చూడలేక ఉండలేక వెళ్ళి ఆవిడ వెళ్ళలేదంట. తర్వాత అండి ఆమె చనిపోయినాక చాలా రోజులకి ఆ కోడలకి రొమ్ము క్యాన్సర్ వచ్చిందండి.
క్యాన్సర్ వచ్చి ఆ, చెన్నై అడియార్ ఆసుపత్రికి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ ఉండేటప్పుడు అప్పుడు తల్లి అవసరం వచ్చింది. అయ్యో మా అమ్మ ఉన్నట్టయితే బాగుండు, ఇంటి దగ్గర బాగుండు అనేసి ఆ పని పిల్లతో అన్నాడంట. ఆ పని పిల్ల అన్నదంట, సార్ మీకు ఎందుకు, అమ్మ ఎందుకు సార్, కుక్క పిల్ల ఉంది కదా సార్ అని అంటుందంట ఆ పిల్ల. చూడండి ఆవిడ గుండు కొట్టించుకొని బయటికి రాలేక అందరికీ సిగ్గుపడతా ఇంట్లో రూములో అత్తను కానీ ఎలా పెట్టిందో అలా పెట్టేసి అలాగుందండి ఆవిడ. వాళ్ళ కోడలు ఆ, రొమ్ము తీసేశారు. ఇక గుండు ఆ జుట్టంతా ఊడిపోయి బాగలేక మంచంలోనే ఉంటుంది. ఎవరు ఎన్నాళ్ళు ఉంటారండి, శాశ్వతమా? ఎవరికి ఎవరు శాశ్వతమా? పొద్దున పోయిన మగ మనిషి తిరిగి వస్తాడన్న నమ్మకం లేదు, ఇంటికి వస్తాడన్న నమ్మకం లేదు. అలాంటిది ఇక్కడే భూమి మీద మేమే శాశ్వతంగా ఉంటాము, స్థిరకాలం శిలేసుకొని ఉంటామని చెప్పి ఆ విధంగా అత్తని చేసి అత్త చావుకి కారుకురాలైంది. ఈవిడేమన్నా తిరిగిద్దా ఇంకా బయట? బయట తిరగలేక ఆ రూమ్లోనే ఈవిడ ఉంటుంది. దేవుడు అనేవాడు ఉంటాడండి ఎప్పటికైనా. దేవుడు గొప్పవాడు. ఎవరికి ఎలాంటిది పెట్టాలో ఖచ్చితంగా అలాగే చేస్తాడు. కానీ ప్రతి తల్లి తండ్రి కూడా ఇలాంటి కొడుకు కోడళ్ళు ఉంటారండి కొంతమంది, వాళ్ళకి చూస్తారన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. కానీ నేను పేర్లు గీర్లు ఏం పెట్టలేదండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.